నెల్లూరులో అట్టహాసంగా సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహం పుణ్యం ఆవిష్కరణ ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరి వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలకు అతీతంగా నెల్లూరు జిల్లా ఆనం అభిమానులు, స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని వెంకటరెడ్డి విగ్రహం పునః ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర్యోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితో, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనాడు పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం, జమీందారులు, భూస్వాములు, ఇలాంటి వాళ్ళతోటి రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి, పొదిలి, దర్శి, కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది. ఆయనకి అనుచరుడుగా, ఒక కార్యకర్తగా, ఆయన కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనం వెంకటరెడ్డి గారు ఆ రోజు. వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడితే కొంచెం మాకు దంకేస్తుంది. నేను పిల్లలు, నేను ఫస్ట్ ఆనం వెంకటరెడ్డి గారిని కలిసినప్పుడు మా నాన్న న్యూ ఇయర్కి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి పర్సనల్గా ఇచ్చినామని చెప్పేవాళ్ళు. పోయి జంకుగా పోయిస్తే ఒరే నువ్వు అనంతరావు కొడుకుపోయా చాలా కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి చాలా ఆప్యాయంగా పలకరించి, ఫస్ట్ మా వెంకటరెడ్డి గారి పేరంటే ఆజానుబాహు. ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది చాలా పెద్ద విగ్రహం, మనిషి, అందరినీ పలకడం, గంభీరంగా ఉండడం. ఇక వాళ్ళు నెల్లూరు జిల్లాకు చేసిన సేవలు, ఆనందం కూడా అవన్నీ కూడా నచ్చుకుంటూ ఇవాళ మా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మా ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం ఇది చాలా అవసరం. ఎందుకంటే రేపు రాబోయే జనాలకి అసలు నెల్లూరు ఇంత పెద్ద పట్టణంగా కావడానికి ఎవరెవరు ఎటువంటి పనులు చేశారు, అభివృద్ధి కావడానికి ఎవరి యొక్క వాళ్ళ యొక్క సేవలకి తెలుసుకోవడానికి అన్నీ కూడా వ్యాపకులుగా నిలుస్తాయి. ఇది చాలా అవసరం. రాజకీయంగా ఎంతకి ప్రజలకి, పట్టణానికి వీళ్ళు చేసిన సేవలు చాలా ముఖ్యం. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళ ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది అనుకుంటూ, అలాగే నెల్లూరు జిల్లాకి, నెల్లూరు రాజకీయాలకి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. రాజకీయంగా వేరే వేరే వర్గాల్లో ఉన్న ఆప్యాయతలు మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. అది ఎల్లప్పుడూ మన జిల్లాలో ఒకటే ఉండాలని చెప్పి అందరూ కలిసికట్టుగా రాజకీయాలు ఉండొచ్చు, బట్ మనుషుల మధ్య ఆప్యాయతలు ఎప్పుడు ఉండాలని చెప్పి ఏదైతే ఆనం వెంకటరెడ్డి గారు, లేదు ఇవాళ రామనారాయణ అన్న, మా వివేకన్న, వీళ్ళందరూ చూపించిన ఆప్యాయతల్ని గుర్తు చేసుకుంటూ మన జిల్లా ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి, అందరూ కలిసి జిల్లా అభివృద్ధి చేయాలని చెప్పి మరొకసారి సేవలు గుర్తు చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రామనారాయణ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారిని కొనియాడుతున్నాను.